మీరు కూడా వీడియో ఎడిటింగ్ నేర్చుకొని సోషల్ మీడియా యాప్స్ నుంచి మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటున్నారా? లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అయితే నేను చెప్పే ఈ యాప్ మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మీకు 4K వీడియోస్ వరకు కూడా ఎడిట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ అయినంత వరకు చూస్తారో 100% నాది గ్యారంటీ మీరు ఒక ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్గా చేంజ్ అవుతారు. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే యాప్ ఇన్షాట్. ఇది ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ అండ్ ట్యాబ్ వీటన్నిటిలో కూడా చాలా ప్రాపర్గా వర్క్ అవుతుంది. అండ్ మీరు ఏదైతే మొబైల్ని క్యాజువల్గా యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్లోనే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ యాప్ లోగో అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఒకటి వీడియో, ఇంకొకటి ఫోటో, థర్డ్ వన్ వచ్చేసి కొలీగ్. ఫస్ట్ ఏంటంటే మనం వీడియో అనే దానిలోని వీడియో ఎడిటింగ్ చేస్తాము. ఫోటో అనే దాంట్లో ఏంటంటే థంబ్నెయిల్స్ అవి కూడా ఎడిట్ చేసుకుంటాము. ఈ థంబ్నెయిల్స్ ఎడిట్ చేయడం కూడా నేను ఎండింగ్లో చెప్తాను. అండ్ కొలీగ్ అనేది ఏంటో కూడా అది చాలా చిన్న టాపిక్. సో అది మనకి యూజ్ అవుతుంది, బట్ చాలా చిన్న టాపిక్ కాబట్టి అది కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ మనం వీడియో ఆప్షన్ని ఓపెన్ చేద్దాం కదా. న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా కొన్ని. సో అది తీసుకెళ్ళి మనం ఎడిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే బ్లాంక్ పేజ్ ఉంటుంది. సో ఈ బ్లాంక్ పేజ్ని ఓపెన్ చేసి మనకి ఇక్కడ ఇలా ట్యాప్ చేస్తే రైట్ సైడ్ కర్సర్స్ కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. దీన్ని కొంచెం డ్రాగ్ చేసాం అనుకోండి, సో ఎంత కావాలంటే అన్ని సెకండ్స్ వరకు కూడా వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. సో దీనికి వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది నేను మీకు చెప్తాను. బట్ నేను ఇది ఎందుకు ఎంప్టీ టెంప్లెట్ తీసుకున్నానంటే మీకు ఎడిటింగ్ చెప్పడానికి ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ఈ వేలో చెప్తే, ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. స్టార్టింగ్, క్యాన్వాస్, ఆడియో, స్టిక్కర్స్. సో ఇలా స్క్రోల్ చేస్తే, ఇలా రైట్కి స్క్రోల్ చేస్తే కనుక మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇవన్నీ మీకు కనుక వచ్చేస్తే మీరు ఎలాంటి వీడియోనైనా సరే మీరు ఈజీగా ఎడిట్ చేసేయచ్చు. అండ్ దీనికన్నా ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మనం ఏదైతే యాప్లో ఎడిట్ చేస్తున్నామో దాని యొక్క లోగో అనేది మనకి కనిపించకుండా ఉంటే, ఒక జనరల్గా లోగో అనేది ప్రీమియం తీసుకునే వాళ్ళకి మాత్రమే కనిపించదు. సో నార్మల్గా ఉన్న వాళ్ళకి ఫ్రీగా యూజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. బట్ ఇక్కడ ఇన్షాట్లో ఏంటంటే జస్ట్ క్రాస్ మార్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఫ్రీ రిమూవ్ అని ఉంటుంది. సో ఒక్కసారి మనం దీన్ని ఒక 29 సెకండ్స్ యాడ్ వస్తుంది, దాన్ని కనుక మనం చూసి రిమూవ్ చేసేస్తే మనం వీడియో ఎంతసేపు అయినా ఎన్ని అవర్స్ అయినా ఎడిట్ చేసుకున్నా సరే మధ్యలో ఎటువంటి యాడ్ డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదు, ఓకేనా. సో నేను ఇక్కడ ఫ్రీ రిమూవ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి పైన టైమర్ కౌంట్ అవుతుంది. సో యాడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రివార్డ్ గ్రాంటెడ్ ఉంది కదా, జస్ట్ క్రాస్ మార్క్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, లోగో అనేది కంప్లీట్గా హైడ్ అయిపోయింది. ఇంకా మనకు లోగో మనం సేవ్ చేసేటప్పుడు కూడా లోగో అనేది కనిపించదు. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ని మనం ఒక్కొక్కటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు వీడియో అయితే స్కిప్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. బట్ చిన్నవైతే, పెద్దవైతే నేను దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, షూర్గా చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం స్టార్టింగ్ అయితే క్యాన్వాస్ ఉంది కదా, అన్నీ ఒకేసారి అంటే కొంచెం కన్ఫ్యూజ్గా మీకు అనిపిస్తుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని చెప్పి ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఆప్షన్ని ఒక్కొక్క దాని కింద డివైడ్ చేసుకోండి. సో మీకు ఈజీ అవుతుంది అనమాట, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్. సో ఇది ఫస్ట్ క్లాస్ అనుకోండి. క్యాన్వాస్లో మనకి మెయిన్లీ స్క్రీన్ రెజల్యూషన్స్. ఇది దేనికి యూజ్ అవుతుందంటే చాలామంది లాంగ్ వీడియో చేయాలి అనుకొని షార్ట్ వీడియో చేయాలనుకొని లాంగ్ వీడియోస్కి అప్లోడ్ చేస్తే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నారో సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో క్రాప్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది లాంగ్ వీడియో చేశారు 9:16. సో యూట్యూబ్ యొక్క షార్ట్ వీడియో చేశారు మీరు, ఓకేనా. దాన్ని తీసుకెళ్ళి లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ మార్జిన్ వచ్చేసి దీని సైజు ఎలా ఉంది చూడగానే మనకు తెలుస్తుంది కదా. సో ఆ రిమైనింగ్ డేటా ఏదైతే ఉందో అది కట్ అయిపోతుంది. మీరు ఏదైతే చూపించాలని అనుకుంటున్నారో అది అస్సలు వర్కౌట్ అవ్వదు. అంతా మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లమ్జీ అయిపోతుంది. సో మీరు ఫస్టే ఏం చూసుకోవాలి అంటే మీరు దేనికోసం వీడియో ఎడిట్ చేస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్ కోసమా 9:16, యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కోసమా 16:9, అండ్ ఇన్స్టాగ్రామ్, సో టిక్టాక్, ఇలా కొన్ని ఇక్కడ రెజల్యూషన్స్ ఉన్నాయి కదా. మీరు గూగుల్లో కొడితే మీకు తెలియనివి ఏమైనా జనరల్గా ఇన్స్టాగ్రామ్
యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కామన్గా మనకు తెలిసిన రెజల్యూషన్స్. బట్ ఇంకా కొన్ని సోషల్ మీడియా యాప్స్లో చేస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించిన రెజల్యూషన్స్ ఏమైనా కావాలి అంటే గూగుల్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది. సో ప్రతి దానికి సంబంధించింది కూడా ఇక్కడ మనకి రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకేనా. సో మీరైతే డెఫినెట్గా చెప్తున్నాను, ఇదైతే మస్ట్ అండ్ షుడ్ మీరైతే 100% దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇదైతే క్లియర్గా మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్ నెంబర్ 2 అంటే ఆడియో. నేను ఆడియో పైన క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యూజిక్, సెకండ్ వన్ ఎఫెక్ట్స్, థర్డ్ వన్ వచ్చేసి రికార్డ్. ఈ 3 కూడా మనం ఎలా యూజ్ చేయాలి వీడియోస్కి నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మ్యూజిక్ కదా, దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. సో నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ఈ కనిపిస్తున్నాయో ఈ ఆడియోస్ అన్నీ కూడా మనకి ఇన్షార్ట్ యాప్ ప్రొవైడ్ చేసినవి. బట్ ఇందులో చాలామంది ఏంటంటే కాపీరైట్ ఉండదు అని అనుకుంటారు. బట్ ఏంటంటే మ్యూజిక్, ఓన్లీ మ్యూజిక్ అంటే సింగింగ్ వాయిస్ వచ్చేటట్టు కాకుండా ఏదైతే మ్యూజిక్ ఉంటుందో అది యూజ్ చేయండి. కాపీరైట్ పడకపోవచ్చు, బట్ సింగింగ్ ఉన్నవైతే కాపీరైట్ పడుతుంది. నేను ప్రాక్టికల్గా చూసాను. సో ముందుగా చెప్తున్నాను, యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ని చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. ఇన్స్టాగ్రామ్లో వీటిలో అయితే కాపీరైట్ కంటెంట్ కొంత అలౌ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. బట్ యూట్యూబ్లో ఏంటంటే కాపీరైట్ కంటెంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయదు. సో మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి. ఎందుకంటే మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ని దేన్ని బ్రేక్ చేసినా సరే యూట్యూబ్లో మీకు కొంత ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ముందుగానే నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీరు వీడియోస్ చాలా బాగా చేస్తారు, బట్ బ్యాక్గ్రౌండ్ వల్ల మీ వీడియో అనేది డిస్టర్బెన్స్ అవ్వకూడదు, మీకు డిమోటివేట్ అవుతుంది. స్టార్టింగ్లో ఏంటంటే మీరు వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే డిమోటివేషన్ అనేది అస్సలు అవ్వకూడదు. సో కాపీరైట్ లేనివే యూజ్ చేయండి. ఓకేనా. వైటీ స్టూడియోలో వేరేగా కాపీరైట్ లేని మ్యూజిక్స్ డౌన్లోడ్ చేయొచ్చు, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ప్రజెంట్ వీటిని ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చెప్తాను. సెకండ్ వచ్చేసి మై మ్యూజిక్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో కాపీరైట్ కంటెంట్ అలౌ చేస్తుంది కాబట్టి ఈ మ్యూజిక్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే వీటిని కూడా మీరు డైరెక్ట్గా ఫుల్ సాంగ్స్ ఇలా యూజ్ చేయకండి, ఎందుకంటే కాపీరైట్ అనేది దానిలో కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో యూజ్ చేయడం ఎలాగో నేను మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ఒక మ్యూజిక్ ఉంది కదా, ఈ మ్యూజిక్ దేనైనా నేను ప్లే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యూజిక్ను ప్లే చేస్తాను. దీన్ని యూజ్ చేయడం ఎలా అంటే ఈ పక్కన యూజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఆడియో అనేది ఆటోమేటిక్గా మన వీడియో బ్యాక్గ్రౌండ్కి అయితే సెలెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మన వీడియో అయితే ఏం లేదు కాబట్టి ఓకే, బట్ వీడియో ఉంటే మాత్రం సెలెక్ట్ అవుతుంది. అది కూడా ఎలా అప్లై చేయాలనేది నేను మీకు ఫర్దర్గా చెప్తాను. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకే మనకి మధ్యలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఆడియో ఇక్కడ వరకు కావాలి. దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేసి ఎక్కడి వరకు అయితే కావాలో ఈ లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని అలా చూపించి దాన్ని అలా హోల్డ్ చేసి స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అండ్ మీకు మధ్యలో ఒక 10-5 సెకండ్స్ అయితే మీకు వద్దు అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు మీకు ఈ మ్యూజిక్ వద్దు అనుకుంటున్నారు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను మరలా ఇక్కడ స్ప్లిట్ చేసి ఇప్పుడు మధ్యలో ఏదైతే నాకు వద్దు అని అనుకుంటున్నానో దాన్ని డిలీట్ చేసేస్తాను. చేసిన తర్వాత ఇదంతా ఎంప్టీగా ఉంది కదా, సో దీనిలో మనం వేరే మ్యూజిక్ పెట్టాలి అనుకుంటే సేమ్ మళ్ళీ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసి వేరేది ఏం పెట్టాలి అని అనుకుంటున్నారో దాన్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. లేదు అని అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని తీసుకొచ్చి లెఫ్ట్కి డైరెక్ట్గా అటాచ్ చేసేయచ్చు. అంటే ఆ మధ్యలో మన మ్యూజిక్ని డిలీట్ చేసి రిమైనింగ్ మ్యూజిక్ని మనం యాడ్ చేసుకోవాలనుకుంటే చూసారు కదా, ఇప్పుడు ఏమవుతుందంటే దీని కంటిన్యూషన్ ఈ మ్యూజిక్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయడం ఎలా అంటే దీన్ని జస్ట్ ఏం లేదు, జస్ట్ ట్యాప్ చేసి డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ అనేది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎఫెక్ట్ చూపిస్తాను మీకు. మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోస్ చేసేటప్పుడు లేదంటే షార్ట్స్ వీడియోస్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్కి బ్యాక్గ్రౌండ్లో కొంత హైలైట్ అవుతుంది అనమాట దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాటిల్ ఓపెనింగ్ కానీ లేదనుకుంటే ఏదైనా ఒక వాటర్కి సంబంధించింది కానీ లేదంటే ఒక కంప్యూటర్కి సంబంధించింది ఏమైనా చెప్తున్నారు అనుకోండి, అక్కడ టైప్ చేస్తున్నప్పుడు మీరు చూపిస్తారు కీబోర్డ్ని. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం క్లిక్ చేస్తాం కదా, దీన్ని యూజ్ చేస్తే అదేమవుతుందంటే మీకు టైప్ చేసినట్టు సౌండ్ అనేది వస్తుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ ఎఫెక్ట్స్ అనేవి అర్థమయ్యాయి కదా, ఇవన్నీ కూడా ఫ్రీ ఎఫెక్ట్స్. ఇవేంటి అంటే
ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిలేటెడ్ ఎఫెక్ట్స్ మీరు దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీ, దీనికైతే ఎటువంటి కాపీరైట్స్ అయితే పడవు. ఎఫెక్ట్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ అనేది దేనికి అంటే, మీరు ఏదైనా ఒక వీడియో అవుట్ సైడ్ షూట్ చేశారనుకోండి, దానికి ఎక్కువగా నాయిస్ వస్తుంది అనుకోండి, ఓకేనా, దాని యొక్క నాయిస్ని రిమూవ్ చేసేసి మీరు కొత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఏదైనా ఒక వాయిస్ని రికార్డ్ చేస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ స్మార్ట్ శ్రీను యూట్యూబ్ ఛానల్, ఓకేనా. సో ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అంటే వెల్కమ్ టు టెక్ స్మార్ట్ శ్రీను యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ స్మార్ట్ శ్రీను యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, మీరు ఏదైతే వీడియో ఉందో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఎక్స్ట్రాగా వాయిస్ ఓవర్తో ఇవ్వచ్చు అనమాట. ఇది ఆడియో. ఈ ఆడియో అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ నెంబర్ 3 వచ్చేసి స్టిక్కర్స్ అండ్ టెక్స్ట్ రెండిట్లో కూడా మనకి సేమ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో చూడండి, ఫస్ట్ ఓపెన్ చేస్తాను స్టిక్కర్స్ని. చూసారు కదా, ఇక్కడ అన్నీ కూడా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో మనకి టెక్స్ట్ ఓపెన్ చేసాక కూడా ఇవే ఆప్షన్స్ ఉంటాయి. సో నేను డైరెక్ట్గా స్కిప్ చేసి టెక్స్ట్కి వచ్చేసాను. ఫస్ట్ మనం స్టిక్కర్స్ని చూద్దాం. స్టిక్కర్స్ ఓపెన్ చేశాక ఇక్కడ మనకి ఇలా స్క్రోల్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ఫ్రీ స్టిక్కర్స్. జస్ట్ ఏం లేదు, మనం వీటిని యూజ్ చేయాలి అంటే దీనిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అయిపోతాయి. ఇక్కడ ఉన్న అన్ని స్టిక్కర్స్ అన్నీ కూడా చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి. ఇలా స్క్రోల్ చేస్తే మనం చేసే వీడియోస్కి సింక్ అయ్యే స్టిక్కర్స్ అన్నీ కూడా, టైమర్స్ ఉంటాయి ఇక్కడ. చూసారు కదా, దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని గెట్ కొట్టాలి అనుకోండి. సో ఫ్రీ అన్లాక్. ఇదేంటంటే ఇది ఒక యాడ్ చూస్తే ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ఇస్తాడు. ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా మనకి ఫ్రీగా వస్తాయి అన్నమాట. సో ఇలాగా ప్రతి స్టిక్కర్ని కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టిక్కర్స్లో మనకి మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటి అంటే, ఇక్కడ చూడండి ఫోటో ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి మనం ఫొటోస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫోటో ఆప్షన్ క్లిక్ చేశాను కదా, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని నేను ఏం చేశానంటే డైరెక్ట్గా అప్లోడ్ చేసుకున్నాను. సో అలా కాదు, నాకు ఏంటంటే కట్ అయిపోవాలి అంటే ఫేస్ కానీ ఇది కానీ కట్ అవ్వాలి అనుకోండి, కట్అవుట్లా జస్ట్ ఏదైతే ఫ్రేమ్ ఉందో బాడీ ఫ్రేమ్ని మనం కట్ చేయాలి అనుకుంటే దీన్ని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చూపిస్తాను చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను మిస్టర్ బీస్ట్ ఇమేజెస్ని సెలెక్ట్ చేశాను, చూసారు కదా. సో బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం స్టిక్కర్ యూజ్ చేసి తర్వాత ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఈ బార్డర్స్ టైప్ ఆఫ్ బార్డర్స్ ఇవన్నీ వీటన్నిటిని స్ట్రెంత్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ పక్కన ఉన్న ఆప్షన్ ఏంటంటే ఒపాసిటీ అనమాట, అంటే డల్ చేయొచ్చు ఇమేజెస్ని, లేదంటే హైలైట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి యానిమేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యానిమేషన్ ఇచ్చాను చూసారా. సో ఇవేంటంటే ఇక్కడ మనం స్టిక్కర్స్ని యూజ్ చేసి వీటన్నిటిని కూడా అప్లై చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ యానిమేషన్స్ అన్నీ కూడా మీరు యూట్యూబ్ షార్ట్స్లో కానీ లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో కానీ ఈ విధంగా మనకి చూసే ఉంటారు. సో అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్స్ అనేవి కూడా సేమ్ యాజ్ స్టిక్కర్స్ లాంటివే, బట్ ఇందులో కొంచెం లెంతీగా ఉంటాయి. చూడండి, ఏదైనా మనం లోడింగ్కి సంబంధించింది పెట్టాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో స్టార్ట్ అవుతుంది అని అనుకోండి, ఇక్కడ నేను ప్లే చేస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ స్మార్ట్స్, ఓకేనా. లోడింగ్ అనేది అవుతుందా అంటే వెయిటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టెడ్గా, ఏదైనా మన సైట్ ఓపెన్ చేసేటప్పుడు వస్తుంది కదా లోడింగ్ అని చెప్పి వెయిటింగ్ చేయడానికి. సో అలా స్టిక్కర్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇందులోనే టైప్ ఆఫ్ స్టిక్కర్స్ అన్నీ కూడా మనం సెర్చ్ చేసుకొని ఏది కావాలో అది యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఫ్రీ, ఎలాంటి కాపీరైట్ అయితే దీనిలో మీకు ఉండదు, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మీరు ప్రతి దానికి కూడా టెక్స్ట్ యూజ్ చేస్తారు మినిమం, అట్లీస్ట్ మీరు థంబ్నెయిల్ అయినా. సో మీరు ప్రతి వీడియోలో కూడా టెక్స్ట్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి 100% ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అది ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, ఇది కొంచెం లెంతీ, బట్ మీరు నేర్చుకుంటే మాత్రం ఆ వీడియో పైన టెక్స్ట్ అనేది కొంచెం కలర్ఫుల్గా, యానిమేటెడ్గా అండ్ అట్రాక్షన్గా
వస్తాయి అన్నమాట. అంటే మీరు ఈవెన్ మూవీలో ఏవైతే టెక్స్ట్స్ ఉంటాయి చూసారా, మూవీలో నేమ్స్ కానీ ఇవి కానీ వస్తాయా, సో ఆ విధంగా కూడా మనం ఇందులో ఆప్షన్స్ వస్తాయి. చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను. టెక్స్ట్ ఓపెన్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా శ్రీను నా నేమ్తోనే నేను ఒక టెక్స్ట్ని అయితే టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని డిజైన్ చేయాలి. నేను డిజైన్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి నేను టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి. ఇక్కడ మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి చూడండి. మనం కీబోర్డ్ సెలెక్ట్ చేసిన పక్కన కలర్ ఆప్షన్ ఉంది. ఈ కలర్ ఆప్షన్ కిందన మరలా మనకి ఇక్కడ సబ్గా చాలా ఉన్నాయి. ఒకటి టెక్స్ట్, బార్డర్, షాడో, ఇవన్నీ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ కలర్, అంటే మనం టెక్స్ట్కి ఏ కలర్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నామో ఆ కలర్ని సెలెక్ట్ చేద్దాం. ఓకేనా. సో ఆల్రెడీ కలర్ని ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ అనేది మనకి ఏ కలర్ బార్డర్ కావాలో ఆ బార్డర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి నేను వైట్ కావాలంటే వైట్, అంటే మీ వీడియోకి సంబంధించింది కానీ లేదనుకుంటే మీకు డిజైన్ చేయడం అనేది మీ చేతిలో ఉంటుంది అనమాట. ఏది కావాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి షాడో అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ షాడో ఇచ్చాను. వైట్ షాడో ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్, వై, తర్వాత ఈ కిందన వాటర్ బబుల్ టైప్ ఒకటి ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ బ్లర్ టైప్ ఒకటి ఉంది కదా. ఈ 4 కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి బాగా. ఇది నేను రైట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, షాడో అనేది రైట్కి మూవ్ అవుతుంది. అండ్ ఎక్స్ని స్క్రోల్ చేస్తే, వైని స్క్రోల్ చేస్తే ఏమవుతుంది, కిందకు వస్తుంది. ఇప్పుడు ఎక్స్ని లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే లెఫ్ట్కి వస్తుంది, వైని లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే పైకి వెళ్తుంది షాడో. అర్థమైందా మీకు? సో ఇప్పుడు ఆ షాడో అనేది ఎలా ఉంది, లైట్గా ఉంది. ఇప్పుడు ఈ వాటర్ బబుల్ టైప్ ఉంది కదా, దీన్ని రైట్కి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, ఇంకా లైట్ అయిపోతుంది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను కంప్లీట్ 0 చేస్తాను. చేస్తే పైన నేమ్ ఏదైతే ఉందో అదే షాడో ఎగ్జాక్ట్గా కింద పడింది. చూసారు కదా. సో చూడండి ఇదేంటంటే కొంచెం బ్రైట్గా అవుతుంది. లేదనుకుంటే దీన్ని ఒపాసిటీ అంటాం. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే ఒపాసిటీ అంటే ఏం లేదు, ఏదైతే షాడో ఉందో దాన్ని లైట్గా కావాలా లేదనుకుంటే హైలైట్గా కావాలా అనేది దీనిలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్లో అంటే మన టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని చుట్టూ అంటే అరౌండ్ కొంచెం అట్రాక్షన్గా బ్రైట్గా కనిపించేటట్టు మనం ఒక కలర్ని అప్లై చేస్తాను. ఇందులో 2 టైప్ ఉంటుంది. 2 టైప్స్ ఏంటంటే, ఒకటి కొంచెం థిక్గా ఓన్లీ ఏదైతే మనకి టెక్స్ట్ ఉందో ఓన్లీ ఆ రౌండ్లోనే వస్తుంది. అది నేను మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెక్స్ట్ ఎల్లో కాబట్టి నేను పింక్ ఇస్తాను. సో పింక్ చూడండి, నేను డార్క్ చేస్తే ఏమవుతుంది, ఓన్లీ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ అరౌండ్ పింక్ అనేది హైలైట్ అయింది. అలా కాకుండా నేను కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ లైటింగ్ టైప్ వస్తుంది, అంటే అట్రాక్షన్గా చూడండి చూపిస్తాను. ఇది దాన్ని క్లిక్ చేస్తే చూసారు కదా, అంటే ఏంటి, ఫుల్ ఆ ఫ్రేమ్ అంతా కూడా ఆ టెక్స్ట్ నుంచి ఒక లైటింగ్ వచ్చినట్టు మనకి అప్లై అవుతుంది. సో దాని కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మనం దాన్ని అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా. సో మీకు చాలా దగ్గర చూసే ఉంటారు. ఇవన్నీ కూడా మీకు అట్రాక్షన్ కోసం అనమాట. వీడియోస్లో లెటరింగ్ వచ్చేటప్పుడు అట్రాక్షన్ కోసం ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లేబుల్ అనేది ఏంటి అంటే టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ బ్యాక్ సైడ్ ఈ కలర్ అంటే హైలైట్గా టెక్స్ట్ కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ అంతా వేరే కలర్ వచ్చేటట్టు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. చూసారు కదా. సో ఇందులో మనకి ఏంటంటే ఇప్పుడు నేను అప్లై చేసింది ఏంటి, డార్క్ అప్లై చేశాను. సో అది కొంచెం లైట్ కావాలి. ఓకేనా. సో లైట్గా అప్లై చేశాను. ఇందులో మనకి టైప్స్ చూడండి, కొంచెం క్రాస్గా లేదనుకుంటే రౌండ్గా, ఇంకా లేదనుకుంటే ఓన్లీ రౌండ్ బార్డర్ ఒకటే వస్తుంది. చూసారా, ఓన్లీ సర్కిల్ వస్తుంది. ఇక్కడ డాటెడ్ సర్కిల్ వస్తుంది. ఇక్కడ యాష్ అంటే యాష్ టైప్ వస్తుంది. ఓకేనా. టెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఎలా కావాలంటే అలాగా మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒపాసిటీ అంటే ఏం లేదు, ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఛానల్ యొక్క నేమ్స్ ఉంటాయి. చాలామంది మీరు చూసారో లేదో వీడియోస్ మధ్యలో ఛానల్ నేమ్ లైట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేమ్ నేను చూపిస్తాను, మీరు చూడండి, కనిపించలేనట్టు. అంటే నేమ్ అయితే ఉంటుంది, నేమ్ కనిపిస్తుంది కూడా, బట్ అదేంటంటే వీడియోకి డిస్టర్బెన్స్ లేకుండా ఛానల్ మంది. ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఎక్కువ కాపీరైట్, మన వీడియో ఏదైతే ఉందో వేరే వాళ్ళు కాపీ చేసి పెట్టుకోకుండా ఇది ఒక వాటర్ మార్క్లా ఉండిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది కూడా
మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన క్యాపిటల్ అండ్ ఆల్ఫాబెటికల్ ఏస్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేద్దాం. ఇవి దేనికి అంటే మన టైప్ ఆఫ్ స్టైల్స్, టెక్స్ట్ యొక్క ఇవన్నీ కూడా టెక్స్ట్ యొక్క స్టైల్స్. చూసారు కదా, ఇక్కడ నేను జస్ట్ ఏం లేదు, ట్యాప్ చేస్తే చాలు ఇక్కడ ఏదైతే స్టైల్స్ ఉన్నాయో ఆ స్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లై అయిపోతాయి, అవుతున్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తెలుగు టైపింగ్ కూడా ఇక్కడే. అది ఎలా అంటే అది కూడా నేను మీకు ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. నేను కొన్ని తెలుగు ఫాంట్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. జస్ట్ ఏం లేదు, ఈ తెలుగు ఫాంట్స్ మన గూగుల్లోకి వెళ్ళి ఒక వెబ్సైట్ చెప్తాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో. అది ఆ ఫాంట్స్ని డౌన్లోడ్ చేసి జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నాయి చూసారా, PVNR అని చెప్పి నేను ఒక ఫాంట్ అయితే తీసుకున్నాను చూడండి, ఫ్లాగ్ టైప్ది. సో అదే మోడల్ అనేది వచ్చింది. ఇదేంటంటే తెలుగు టైపింగ్కి సంబంధించింది. సో ఇప్పుడు నేను తెలుగు చూపించాలి కాబట్టి ఇంగ్లీష్ది తీసేసాను, తెలుగు టైపింగ్ది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, శ్రీను అని టైప్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్నీ కూడా మారుతున్నాయి కదా, స్టైల్స్. అంటే మనం తెలుగు టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటే ఆ టెక్స్ట్ని కూడా కొంచెం స్టైల్గా చేయాలనుకుంటే ఫాంట్స్ని కొన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ముందుగా ఇన్స్టాల్ చేసి పెట్టేసుకుంటే తర్వాత వీడియో చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్స్ట్ అప్లై చేయడం, ఈ టెక్స్ట్ స్టైల్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ లైన్స్ ఏంటి అంటే ఫస్ట్ టెక్స్ట్ యొక్క సైజ్ అనమాట. నార్మల్గా మనం ఇక్కడ యారో మార్క్ పట్టుకొని పైకి కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా సరే సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. బట్ డైరెక్ట్గా మనం ఇక్కడ పట్టుకొని డ్రాగ్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా. సెకండ్ ఆప్షన్ ఏంటంటే జనరల్గా ఇది నేను మీకు 2 టెక్స్ట్లు ఉంటేనే చెప్పగలను, ఎందుకంటే ఇది 2 లైన్స్ యొక్క స్పేస్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 2 అనే కాదు 2-3 లైన్స్, ఆ లైన్ స్పేసింగ్ అనమాట ఇది. ఈ థర్డ్ వన్ వచ్చేసి లెటర్ స్పేసింగ్. ఇప్పుడు లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో స్పేసింగ్ చూసారు కదా, ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతున్నాయా. సో సెకండ్ వన్ వచ్చేసి లైన్ స్పేసింగ్, థర్డ్ వన్ వచ్చేసి లెటర్ స్పేసింగ్. అండ్ ఈ కిందకు వచ్చేసి స్విచ్చింగ్, అంటే లెఫ్ట్కి లేదంటే చూసారా ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 టైమ్స్ క్లిక్ చేసి ఫస్ట్ టైం క్లిక్ చేస్తే లెఫ్ట్, సెకండ్ మిడిల్, థర్డ్ వన్ వచ్చేసి రైట్. ఇక్కడ బోల్డ్ ఆప్షన్ ఉంది, అంటే బీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నార్మల్గా ఫాంట్ అనేది థిక్గా ఉన్నది నార్మల్ స్మాల్గా వస్తుంది. లేదు అనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే థిక్గా తయారవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నేను క్లిక్ చేస్తుంటే అక్కడ చేంజెస్ అవుతున్నాయి. చిన్నది వైట్ చేస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఐ ఉంది కదా, ఇదేంటంటే ఇటాలిక్, అంటే స్ట్రైట్గా ఉన్న లెటర్స్. మీలో చాలామందికి విన్వర్డ్ ఇవన్నీ తెలుసుంటే మీకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే విన్వర్డ్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో జస్ట్ కాకపోతే ఇందులో ఎలా అప్లై చేయాలనేది చాలామందికి తెలియదు. సో అందుకోసం అయితే నేను చెప్తున్నాను. ఇలా ఇటాలిక్ అనేది క్లిక్ చేస్తే మనకి లెటర్స్ అనేవి క్రాస్గా అవుతాయి. బట్ నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ పైన క్లిక్ చేస్తే కింద టెక్స్ట్కి లైన్ వస్తుంది అనమాట. ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే ఒక్కొక్క వీడియోస్ ఎవరు ఏ వీడియో చేస్తారో తెలియదు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఎలిమెంట్ని యూజ్ చేస్తారు. సో ప్రతిదీ చెప్పాలి కాబట్టి నేను మీ అందరికీ కూడా క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం స్మాల్ లెటర్ టైప్ చేసినా బిగ్ లెటర్స్ టైప్ చేసినా సరే ఆల్ఫాబెటికల్స్లో మనకి ఇక్కడ ఓన్లీ క్యాపిటలే వస్తుంది, స్మాల్ రావట్లేదు కదా. సో ఎందుకు రావట్లేదంటే ఇక్కడ చూడండి ఏఏ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇదేంటంటే ఇది ఆఫ్ చేస్తే స్మాల్ లెటర్స్, దీన్ని మనం ఆన్ చేస్తే క్యాపిటల్ లెటర్స్. ఓకేనా, ఇక్కడ మీరు టైప్ చేసేటప్పుడు ఏదైనా అవనివ్వండి, మీరు స్మాల్ ఇస్తారా బిగ్ ఇస్తారా అది తీసుకోదు ఇందులో. ఓన్లీ మనం దాన్ని చేంజ్ చేసుకోవడం అనేది కేవలం ఇక్కడికి వెళ్ళే చేంజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ఫాబెటికల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏబీసీ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 స్టైల్స్ ఉన్నాయి. జస్ట్ ఏం లేదు, ఇది చూసారు కదా, ఇలా ఆర్చ్ మోడ్లో ఒకటి, నెక్స్ట్ వచ్చేసి కర్వింగ్ మోడ్లో ఒకటి, అండ్ ఈ చూసారు కదా హాట్ సింబల్ ఉంది కదా, హాట్ సింబల్లో కానీ మనకి టెక్స్ట్ని ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది ఇలా. ఓకేనా,
నెక్స్ట్ వచ్చి ఇది ఫైన్, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఏదైతే టెక్స్ట్ ఇచ్చినా వాటికి యానిమేషన్, అంటే మనం ఉన్న లెటర్స్కి కూడా యానిమేషన్స్. చూడండి ఇక్కడ చాలా టైప్ ఆఫ్, ఈ పైది ఏంటంటే టైమర్ అనమాట. అంటే స్లోగా వెళ్ళాలా ఫాస్ట్గా వెళ్ళాలా, ఇలా దగ్గరగా పెడితే ఏమవుతుందంటే జస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అదే నేను ఇక్కడ టైమర్ అనేది ఇంక్రీజ్ చేశాను అనుకోండి, చూడండి చాలా స్లోగా వెళ్తుంది. ఓకేనా. సో ఇందులో టైప్స్ బ్యాక్ నుంచి ఫ్రంట్, ఫ్రంట్ నుంచి బ్యాక్, నెక్స్ట్ అప్ సైడ్ అండ్ ఆటోమేటిక్గా ఫాలింగ్. అండ్ చూడండి ఈ స్టైల్స్ అన్నీ కూడా మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్స్లో మీరు వీడియోస్కి అప్లై చేసుకోవచ్చు. వైల్ మూవింగ్ ఆన్ వీడియోస్లో అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. యానిమేషన్స్ అనేవి అంటే మీ వీడియోలానే ఇది ఒక ఎఫెక్ట్ అవుతుంది. మీ వీడియో ఎలా అయితే ఉందో అదొక ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నార్మల్గా ఈ టైప్ ఆఫ్ ఇలా వస్తున్నాయి చూసారా, అంటే ఇది కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్తో సహా మనకి లెఫ్ట్ నుంచి రైట్కి స్క్రోల్ అవ్వడం కానీ, లేదనుకుంటే ఇలా యారో సింబల్స్లో చూసారు కదా పైనుంచి కింద స్క్రోల్ అవ్వడం కానీ. సో ఇవేంటంటే టెక్స్ట్ యానిమేషన్స్. ఇదేంటంటే కంప్లీట్గా ఏదైతే మనం టెక్స్ట్ ఇచ్చామో బ్యాక్గ్రౌండ్తో సహా కంప్లీట్ టెక్స్ట్ మొత్తాన్ని కూడా యానిమేట్ చేస్తుంది. నెక్స్ట్ అవుట్ అనేది ఏంటి అంటే, అవుట్ అనేది ఏం లేదు, ఇప్పుడు మనకి వచ్చేటప్పుడు టెక్స్ట్ ఎలా వస్తుంది, ఒక యానిమేషన్స్ వస్తుంది కదా, అవుట్ అనేది కూడా ఒక యానిమేషన్స్తో మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెళ్ళేటప్పుడు అప్ సైడ్ మూవ్ అయిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లూప్. లూప్ అంటే ఏం లేదు, మొత్తం కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఓవర్ ఎఫెక్ట్ అనమాట. చూసారు కదా. సో ఇందులో కూడా మనం ఇంటర్వెల్స్ పెంచుకోవచ్చు, అంటే టైం స్లో చేయొచ్చు, ఫాస్ట్ చేయొచ్చు, అండ్ వాటి యొక్క స్ట్రెంత్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా. సో ఇవి మీకు ప్రాక్టికల్గా చేస్తే ఇంకా బాగా అలవాటు అవుతుంది, ఎందుకంటే నేను ఒక్కొక్కటే చెప్పగలను, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఓకేనా, ఇంతవరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో టెక్స్ట్ వరకు కూడా మీకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి క్యాప్షన్స్. క్యాప్షన్స్ ఏంటంటే జనరల్గా ప్రీమియం అడుగుతుంది, బట్ ప్రీమియం అయితే నేను ఎంకరేజ్ చేయను స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. బట్ దేనికి ఇది యూజ్ అవుతుంది అనేది అయితే నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు వీడియో చేస్తారు, మీరు మాట్లాడేది ఆటోమేటిక్గా ఇక్కడ వర్డ్స్ వచ్చేస్తాయి, అదే ఆటో క్యాప్షన్స్ అనమాట. అది మనకు ప్రీమియం. జనరల్గా అది అవసరం లేదు, ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పుడు నార్మల్గానే క్యాప్షన్స్ ఆన్ చేసుకుంటే క్యాప్షన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇదైతే నేను అంతగా తీసుకోవట్లేదు. ఓకేనా, అంటే బేసిక్గా ఉన్న వాళ్ళకైతే, మీరు అడ్వాన్స్డ్గా మనీ ఎర్న్ చేసినప్పుడు మీరు ప్రీమియమ్స్ తీసుకుంటే అది వేరే విషయం. బట్ నేను ఫ్రీ చెప్పాలనుకున్నాను కాబట్టి ఫ్రీలోనే అడ్వాన్స్డ్గా ప్రొఫెషనల్గా చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్. డీటెయిల్ అంటే ఏం లేదు, మీరు ఏదైనా ఒక ఇమేజ్ని కానీ లేదంటే ఒక లెటర్ని తీసుకున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మ్యాగ్నిఫైర్ అని ఉందా, అదేంటంటే ఒక ఫోటోలో పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేయడానికి అనమాట. అర్థమైందా. సో అది మీకు ఇమేజ్ తీసుకుంటేనే మీకు అర్థమవుతుంది. నేను ఒక ఇమేజ్ని దేన్నైనా అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్లో నేను డీటెయిల్ ఆప్షన్ని ఓపెన్ చేసి ఇక్కడ చూసారు కదా. సో మ్యాగ్నిఫైర్ అంటే ఏదైతే ఒక పార్ట్ని నేను జూమ్ అవుట్ చేయాలనుకుంటా, హైలైట్ చేయాలనుకుంటున్నానో దాని పైకి తీసుకెళ్తే అది హైలైట్ అవుతుంది. అండ్ అది హైలైట్ అనే కాదు, ఇక్కడ చూడండి మాస్క్ చేయాలనుకున్నా ఇక్కడ కనిపిస్తున్న స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు, దాని యొక్క స్ట్రెంత్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ దాని టైప్ ఆఫ్ మోడల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిఫైర్ అప్లై చేశాను, దాని స్ట్రెంత్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, సర్కిల్ స్ట్రెంత్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవి కూడా మీకు బాగా యూజ్ అవుతాయి, థంబ్నెయిల్స్ చేసేటప్పుడు అయితే బాగా యూజ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూడుల్ అని ఉంది కదా, ఇది దేనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఇన్ఫర్మేషన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా న్యూస్ ఛానల్స్ కానీ వీటిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ని క్రాప్ చేయడానికి, లేదండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లెటరింగే కనిపించకూడదు అనుకుంటాను వీడియోలో. ఓకేనా. సో లేదంటే ఇక్కడ ఒక చిన్న పార్ట్ ఇలా క్రాప్ చేయాలి, ఇలా కట్ చేయాలి ఇలా అనుకుంటున్నాను అనుకోండి, మీకు కలర్ చేంజ్ చేస్తాను, ఇలా కట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ఇది యూజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు టెక్స్ట్ డిలీట్ ఆప్షన్ కొడితే డిలీట్ పోతుంది,
డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అర్థమైంది కదా. టెక్స్ట్లో ఉన్న ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం తర్వాత చెప్పబోయేది ఏంటంటే ఎఫెక్ట్ అనేది ఏంటి అంటే జనరల్గా మనం ఏదైనా ఒక వీడియో ఉందనుకోండి, ఆ వీడియోకి ఎఫెక్ట్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ వీడియోని జూమ్ ఇన్ కానీ లేదంటే జూమ్ అవుట్ కానీ చేయడానికి ఇది డైరెక్ట్గా నేను మీకు ఒక వీడియోని అప్లోడ్ చేశాక చేయగలను. అది ఎలా అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేస్తే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇదే వీడియో ఉంది. సో ఈ వీడియోని నేను ఏం చేస్తున్నానంటే దీనిపైన అప్లోడ్ చేశాను కదా, ఇప్పుడు చూడండి దీనికి నేను ఎఫెక్ట్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా, చూడండి ఇవన్నీ కూడా స్టైల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి. సో ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు, ఆ వీడియోకి సంబంధించిన ఇవన్నీ ఫ్రీ అనమాట. ఇక్కడ ప్రో అయిన ఏదైతే ఉందో అది మనం యూజ్ చేయొద్దు. ఓకేనా, ఇవి ఫ్రీ. ఈ ప్రో అని వచ్చినవి మాత్రం మనకి అమౌంట్ పెయిడ్, బట్ అవి మనకు వద్దు. ఎందుకంటే ఫ్రీలోనే చాలా ఉండేటప్పుడు అమౌంట్ పే చేసి మనం ఎందుకు చేయాలి. ఓకేనా, మనం కరెక్ట్గా యూజ్ చేయాలి. కానీ ఫ్రీలో వచ్చి జస్ట్ ఫ్రీగా ఉన్నవి సరిపోతాయి. ఇక్కడ చూడండి, దీని యొక్క స్ట్రెంగ్త్ కూడా తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ వీడియో ఇలా అవుతుంది కదా. ఈ ఎఫెక్ట్ మనకు అప్లై చేసేటప్పుడు దీని స్ట్రెంగ్త్ని కూడా కొన్నింటికి అయితే మనకి స్ట్రెంగ్త్ తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా షేకింగ్ కానీ కొన్ని ఉంటాయి మీకు. ఇది చూడండి, ఇది కూడా మీకు ప్రీమియం లేనిది. తర్వాత ఇది కూడా, ఇవన్నీ ప్రీమియమ్స్. కొన్ని ప్రీమియం లేని ఉంటాయి కూడా, లైటింగ్ ఎఫెక్ట్స్ టైప్ అనమాట. ఇవి రెండు ఫ్రీ అనమాట. ఓకేనా, ఇది అర్థమైంది కదా. ఎఫెక్ట్స్లో నెక్స్ట్ ఏంటంటే ఏఐ ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇవి కూడా అలాంటిదే. జస్ట్ ఫర్ ఇది అప్లై చేస్తాను చూడండి. అంటే పర్టికులర్గా ఇక్కడ ఎవరైనా పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ లెంత్ అనేది తీసుకుంటుంది. దాన్ని మన కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏం లేదు, ఒక పెద్ద లాంగ్ వీడియోస్లో హ్యూమన్స్ని కానీ యానిమల్స్ని కానీ వేటినైనా సరే హైలైట్ చేయడానికి ఇది మనం యూజ్ చేస్తాం. తర్వాత క్లోనింగ్ కానీ అంటే 2-3 పర్సన్స్లా కనిపించడానికి. చూసారా. సో ఏం లేదు, జస్ట్ ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే కనిపిస్తుంది ఆల్రెడీ, దాన్నే మనం అక్కడ అప్లోడ్ చేసుకుంటాం. చూసారు కదా, ఇక్కడ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి అప్లై అవుతాయి. బట్ ఇదేంటంటే పిఐపిలో యాడ్ చేస్తాం కదా, ఆ వీడియోకి అవ్వదు. అది సేవ్ చేసి తర్వాత మనం దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో కూడా నేను మీకు చెప్తాను చూడండి. సో ఎఫెక్ట్స్ అయితే ఏ ఎఫెక్ట్ కూడా మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ అనేది ఏంటి అంటే ఇదే ఇమేజ్ని అప్లోడ్ చేశాను. ఈ ఇమేజ్ని ఇప్పుడు నేను నార్మల్గా ఉంది కదా, ఈ నార్మల్గా ఉన్న ఇమేజ్ని నేను ఏం చేస్తానంటే ఎఫెక్ట్స్లోనే ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పిఐపిలో కదా, సో ఇక్కడ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి అడ్జస్ట్ లేదా డైరెక్ట్ ఫిల్టర్ చేయొచ్చు. అంటే ఇమేజెస్ కలర్స్ని కానీ ఇవన్నీ ఫ్రీ అనమాట. చూసారు కదా, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతున్నాయి ఇవన్నీ. అలా కాకుండా మనం మాన్యువల్గా మనకి ఎంత స్ట్రెంత్ కావాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజెస్ని ఇలా చేస్తున్నాను. లైటింగ్ ఎంత, బ్రైట్నెస్ ఎంత కావాలి, కాంట్రాస్ట్ ఎంత కావాలి, నేనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా యూజ్ చేసి మనం ఇమేజెస్ని లేదంటే వీడియోకి కూడా వీటిని అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవే ఉంది షాడోస్ కానీ లేదనుకుంటే హైలైట్ చేయడానికి, లేదంటే షాడోస్ని అప్లై చేయడం కానీ, లేదంటే షాడోస్ని రిమూవ్ చేయడానికి, కలర్స్ డిఫరెంట్ టైప్. ఈ కలర్స్ అన్నీ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా మనకి అప్లై అవుతుంది. ఇక్కడ 1 or 2 ఉంటుంది ప్రీమియం, బట్ అది వదిలేసండి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీరు క్లియర్గా యూస్ చేసుకోండి. ఓకేనా. సో ఇవి యూస్ చేసుకుంటే మీరు ప్రొఫెషనల్గా చేసేయచ్చు. ఓకేనా, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్లో మనకి ఫిల్టర్ అండ్ అడ్జస్ట్మెంట్, ఈ రెండు ఆల్రెడీ చెప్పాను కదా, క్లియర్. సో ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిఐపి అంటే ఏం లేదు, మనం దీనిపైన క్లిక్ చేసి ఏదైనా ఒక వీడియోని అడిషనల్గా యాడ్ చేయాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సో చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఇదే వీడియోని చేయాలనుకుంటున్నాను. చూడండి, ఈ వీడియోని నేను పిఐపి యూజ్ చేసి అప్లోడ్ చేశాను. ఎందుకు పిఐపి యూజ్ అవుతుందంటే మల్టిపుల్ వీడియోస్ని మనం ఒకే వీడియో పైన ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అందుకు మనం పిఐపి యూజ్ చేస్తాం.
ఇప్పుడు ఇదే ఉంది, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మళ్ళీ ఇంకొక వీడియో, ఇలా ఎన్ని వీడియోస్ అయినా సరే మనం ఒకే ఫ్రేమ్లో ఎన్ని వీడియోస్ అయినా మల్టిపుల్ వీడియోస్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి లేదా మల్టిపుల్ ఫొటోస్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి సేమ్ ఇప్పుడు వీడియోని ఎలా అయితే అప్లోడ్ చేసామో ఫొటోస్ని కూడా అలానే అప్లోడ్ చేసుకోవచ్చు. అందుకు పిఐపి అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. పిఐపి కూడా సేమ్, పిఐపిలో కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్లో చెప్పాను కదా ఆడియోని ఎలాగైతే కట్ చేస్తామో వీడియోని కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ వీడియో వద్దు అనుకుంటే జస్ట్ ఇలా ఇంతవరకు వెళ్ళి స్ప్లిట్ చేసి ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయచ్చు అండ్ దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం అటాచ్ చేసేయచ్చు. ఓకేనా, డెడ్ ఈజీ అనమాట. అంటే ఒక్కసారి చూస్తే ఇది ఈజీగా ఎవరైనా చేసేస్తారు. క్రాపింగ్ కటింగ్ అనేది కామన్గా మనకి ఇప్పుడు ఈజీయే, బట్ పిఐపిలో కూడా ఇలాగా కట్ చేసి క్రాప్ చేసి వీటిని ఇమేజెస్ని తర్వాత వీడియోస్ని అటాచ్ చేయడానికి యానిమేట్ చేయడానికి వీటన్నిటికీ కూడా ఇవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, పిఐపి అనేది ఏంటంటే మల్టిపుల్ వీడియోస్ అండ్ మల్టిపుల్ ఫొటోస్ని అప్లోడ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా, పిఐపి అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ పిఐపిలో మీకు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడం ఎలాగో కూడా నేను చెప్తాను, అది కూడా ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గ్రీన్ స్క్రీన్ రికార్డెడ్ వీడియో ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వీడియో ఉంది, ఇదే వీడియో ఉంది అనుకుందాం గ్రీన్ స్క్రీన్ది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని పిఐపి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓన్లీ గ్రీన్ మాత్రమే కనిపించేటట్టు క్రాప్ చేసుకుంటాను ఇమేజ్ వీడియోని. ఓకేనా, క్రాప్ చేశాను. క్రాప్ చేసిన తర్వాత ఏం చేశానంటే ఇక్కడ మనకి పక్కన కట్అవుట్ ఆప్షన్ అనేది ఉంటుంది, కొంచెం స్క్రోల్ చేస్తే అది యాక్చువల్లీ మీకు తర్వాత చెప్పాలి, బట్ మీకు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి అది యూజ్ చేయాలి కాబట్టి చెప్తాను. ఇక్కడికి వెళ్ళి క్రోమా అని ఉంటుంది, ఈ క్రోమాకి అప్లై చేయాలి. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ తీసుకెళ్ళి గ్రీన్ పైన పెడితే ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, మనకి ఎంత స్ట్రెంత్ కావాలో అంత రిమూవ్ చేసుకుంటాం. ఓకేనా, చూసారు కదా. సో ఇదైతే గ్రీన్ స్క్రీన్ అయితే మాత్రం రిమూవ్ అయితే అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. పిఐపి యూజ్ చేసి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి కూడా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు ఇందాక మనం ఏదైతే బ్లాంక్ వీడియోని తీసుకున్నామో అది ఎన్ని మినిట్స్ కావాలన్నా మన వీడియో స్ట్రెంత్ ఎంటీగా ఇప్పుడు ఫొటోస్ పెట్టి ఒక వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అది 2 minutes కావాలంటే 120 seconds అని, అలా మనం ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 300 seconds ఇస్తాను, అప్పుడు ఏమవుతుంది మన వీడియో స్ట్రెంత్ 300 seconds అంటే 5 minutes. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా 50 అని, 5 minutes వీడియో అనమాట ఇది. ఓకేనా, దాన్ని మళ్ళీ మనం ఎంతవరకు ఎడిట్ చేస్తామో చేసుకొని స్ప్లిట్ చేసి రైట్ సైడ్ కట్ చేసి తీసేయచ్చు. ఓకేనా, దానికోసం మీరు ఎలా కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ తర్వాత స్ప్లిట్ కూడా తెలుసు కదా, జస్ట్ ఏం లేదు ఇలాగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో స్ప్లిట్ చేసుకొని రిమైనింగ్ డిలీట్ చేసుకుంటాం అంతే. ఓకేనా, ఇప్పుడు యాడ్ అయింది కదా 5 minutes ఉండేది వీడియో, ఒక 9 seconds తీస్తాను, ఇక్కడ ఏం కనిపిస్తుంది 4 minutes 51 seconds. ఓకేనా, నెక్స్ట్ డిలీట్ అనేది కూడా నార్మల్ ప్రతిదానికి ఇమేజ్ వీడియో అండ్ ఆడియో ఎఫెక్ట్స్ ప్రతిదానికి కూడా డిలీట్ అనేది కామన్, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ అనేది ఏంటంటే ఆల్రెడీ నేను మీకు ఒక మ్యూజిక్ అనేది పెట్టి మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా, సో వాల్యూమ్ బటన్ ఎందుకు యూజ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకి వాల్యూమ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి. ఒకటి వాల్యూమ్ తగ్గించడానికి పెంచడానికి. ఓకేనా, ఆల్రెడీ కామన్గా 100, ఇంకా ఎక్కువ కావాలంటే 200% వరకు పెంచుకోవచ్చు, అంటే డబల్ చేయొచ్చు. లేదు అనుకుంటే వాల్యూమ్ని తగ్గించవచ్చు. తర్వాత వచ్చి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. ఇదేంటంటే ఫేడ్ ఇన్ అంటే చూడండి ఇక్కడ ఏమవుతుంది, వాయిస్ అనేది ఫస్ట్ స్లోగా వచ్చి తర్వాత అలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, లేదు ఫేడ్ అవుట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎండింగ్లో మనకి ఈ వాయిస్ క్లిప్ ఏదైతే ఉందో ఎండింగ్కి వెళ్ళేసరికి వాయిస్ అనేది స్లో అవుతుంది అనమాట. అది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది దాని మీనింగ్ ఏంటంటే, ఫేడ్ ఇన్ అంటే స్టార్టింగ్ స్లో అయ్యి ఇంక్రీజ్ అవుతుంది, స్టార్టింగ్ హైలైట్ అయ్యి లాస్ట్లో స్లో అవడాన్ని ఫేడ్ అవుట్ అంటాం. ఓకేనా, అది ఎంత స్ట్రెంత్ కావాలనేది మన ఇష్టం, మనం ఇంక్రీజ్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
ఈక్వలైజర్ అంటే ఈ వాయిస్ని ఎడిట్ చేయడం అనమాట. బేస్ కావాలా లేదంటే బేస్ మైనస్ ట్రబుల్, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏమైనా మనకు సెట్ అయితే పెడతాం, లేదు అనుకుంటే కస్టమ్కి వెళ్ళి ఇక్కడ చూడండి మనం ఇంక్రీజ్ చేయొచ్చు లేదంటే డిక్రీజ్ చేయొచ్చు, చేంజ్ అవుతుంది చూడండి. 8K 4K 2K బేస్ పెంచుకోవడం కానీ లేదంటే బేస్ కంప్లీట్గా తగ్గించుకొని ట్రబుల్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ ఇంకా చేంజెస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది అర్థమైంది కదా వాల్యూమ్ది. సో నేను అది తీసేస్తున్నాను. తర్వాత వచ్చి వాల్యూమ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది ఇది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఇమేజ్ని మనం బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది బ్యాక్గ్రౌండ్లో కావాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కూడా బ్లర్ వచ్చేటట్టు లేదా ఇంకా బ్లర్ వచ్చేటట్టు ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఎంత స్ట్రెంత్ కావాలో మనం ఇక్కడ చేసుకోవచ్చు. లేదు నాకు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ వద్దు, కలర్ కావాలి అనుకుందాం. ఇక్కడ కలర్ ఆప్షన్ పైనకి వెళ్ళి మనం ఇక్కడ జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు. ఓకేనా, ఈ కలర్స్ అనేవి అప్లై అయిపోతాయి. నెక్స్ట్ వచ్చి గ్రేడియంట్, అంటే మల్టిపుల్ కలర్స్ కావాలి అనుకుంటే చూసారు కదా, ఇక్కడ మనకి చాలావి ఫ్రీగా ప్రొవైడ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్స్, ఇవి కూడా బ్యాక్గ్రౌండ్స్, ఇవన్నీ కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీ, జస్ట్ మనకి ఏది కావాలో అది అప్లై చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ అంటే మన వీడియో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 6 సెకండ్స్ వీడియో ఉందనుకోండి, ఆ వీడియోని మీకు చూపిస్తాను అండి. ఒక వీడియో ఏదైనా అప్లోడ్ చేసి ఇదే వీడియో ఉంది. ఈ వీడియోని నేను ఈ వీడియోని స్పీడ్ ఎంతంటే మనం స్పీడ్ తగ్గించవచ్చు పెంచవచ్చు. చూడండి, ఇప్పుడు నేను డబుల్ చేశాను, 2 అంటే 1 ఉండేది 2 చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే వీడియో అనేది ఫాస్ట్గా ప్లే అయిపోతుంది. చూసారు కదా, సో దీన్ని నేను తగ్గించాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆఫ్ చేశాను 0.5. ఇప్పుడు ఏమవుతుంది, వీడియో లెంత్ పెరుగుతుంది, వాయిస్ అనేది చాలా స్లో వస్తుంది అన్నమాట. ఓకేనా, సో స్పీడ్ అనేది మనకి దానికి యూజ్ చేస్తాం. తర్వాత స్పీడ్ చాలామంది ఏంటంటే ఒక 1 అవర్ లేదా 1 డేలో చేసింది 1 అవర్లోనూ లేదనుకుంటే 30 సెకండ్స్లో ఫాస్ట్గా చూపిస్తారు కదా, అలాంటప్పుడు ఈ స్పీడ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, సో వీడియో నేను రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్పీడ్ తర్వాత ఏముంది, యానిమేషన్స్. సో యానిమేషన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఫోటోని తీసుకుంటాను చూడండి. ఓకేనా, ఒక ఫోటో తీసుకున్నా, దీన్ని నేను నార్మల్గా ఇదేంటంటే జస్ట్ ఇమేజ్లా ఉంది, బట్ నాకేంటంటే ఇది ఒక వీడియోలా కావాలి. అప్పుడు మనం దీనికి ఏం చేస్తామంటే తీసుకొచ్చి యానిమేషన్ అప్లై చేస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూసారు కదా, దీన్ని ఇంకా స్లోగా చేస్తాను నేను. అంటే ఆ వీడియో ఆ ఫోటో ఏదైతే ఉందో అది యానిమేట్ అవుతుంది, చాలా స్లోగా అవుతుంది అది కూడా. చూడండి కాంబో ఉంటుంది, కాంబో ఏంటంటే ఇంకా మల్టిపుల్గా వస్తాయి చూడండి. చూసారు కదా, ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది డిఫరెంట్ స్టైల్స్లో, మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇది మీకు అర్థమైంది కదా, యానిమేషన్స్లో స్టైల్స్ అప్లై చేసుకోవడమే. మీరు వీడియోకి అప్లై చేసుకోవచ్చు అండ్ ఫొటోస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏఐ కట్ అంటే ఏం లేదు, జస్ట్ ఇది వీడియోలోనే మనకి క్రాప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, బట్ ఇదైతే ఎక్కువ యూజ్ చేయము. నెక్స్ట్ వచ్చేసి క్రాపింగ్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని నేను అప్లోడ్ చేస్తున్నాను, మళ్ళీ చూడండి. ఈ ఇమేజ్ నాకు మొత్తం అవసరం లేదు, కొంతవరకే కావాలనుకోండి నాకు. ఓకేనా, నేను ఒక ఇమేజ్ని తీసుకొచ్చాను, అది నాకు కొంతవరకే కావాలి, మొత్తం అవసరం లేదు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ని నేను క్రాప్ చేసుకుంటాను. చూసారు కదా, ఎంతవరకు కావాలో అంతవరకే ఈ ఇమేజ్ నాకు కావాలనుకుంటే సో ఈ క్రాప్ టూల్ అనేది దానికి యూజ్ అవుతుంది. అండ్ స్విచ్ ఆప్షన్ ఉంది కదా పక్కన, ఈ జస్ట్ ఇలా స్విచ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ది హైలైట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో చూసారు కదా, సో నేను స్విచ్ని అన్రిమూవ్ చేశాను. అంటే నేను మీకు చెప్పాను కదా, సో ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ ఏదైతే ఉందో
దాన్ని డైరెక్ట్గా ఇలా కట్అవుట్ ఆప్షన్ కొడితే బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి ఏదైతే పర్సన్ కానీ లేదంటే ఏదైతే యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఉంటే ఇవి చూసారా, నేను ఇప్పుడు కట్అవుట్ ఆప్షన్ ఆన్ చేశాను, ఫిష్ ఒక్కటే కనిపిస్తుంది. అండ్ నేను మరలా జస్ట్ బ్యాక్ స్టెప్కి వెళ్తున్నాను, కంప్లీట్గా ఇమేజ్ అంతా కనిపిస్తుంది కదా. సో కట్అవుట్లో మనకి ఇందాక గ్రీన్ స్క్రీన్ చెప్పాను కదా, జస్ట్ ఏం లేదు, మనకి ఆ గ్రీన్ ఎక్కడైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, అది మనకి గ్రీన్ స్క్రీన్లో అయితే క్లియర్గా అర్థమవుతుంది, ఆల్రెడీ నేను మీకు ఇందాక చెప్పాను కాబట్టి. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి మాస్క్. ఈ మాస్క్ అనేది కూడా ఇంపార్టెంట్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్ని నేను ఇలాగ క్రాప్ లేదా ఇలా అడ్డంగా క్రాప్ చేయాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. చూసారు కదా, సో ఈ ఇమేజ్ పర్టికులర్గా బార్డర్స్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, సో నేను బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయే విధంగా జస్ట్ ఇలా చిన్నది డ్రాగ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంక్లూడ్ అయినట్టు కనిపిస్తుంది, బట్ వన్ సైడ్ అవుతుంది. ఇలా స్టైల్ పెట్టుకుంటే బోత్ సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఈ ఇమేజ్ని బోత్ సైడ్ కూడా నేను ఇందులో కలిసిపోయే విధంగా, చూసారా బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్, తర్వాత డార్క్ సర్కిల్ టైప్. ఇదేంటంటే జస్ట్ ఓన్లీ మనకి ఎంతవరకు కావాలో సర్కిల్ టైప్, ఇవన్నీ ఏంటంటే యూజ్ చేసుకొని మనం ఇమేజ్ని క్రాప్ చేయకుండా యూజ్ చేస్తామన్నమాట. ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో మనం వీటిని అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటికి బార్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు, బార్డర్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది క్లియర్ కదా. తర్వాత వచ్చేసి ఒపాసిటీ అంటే ఏం లేదు, ఇమేజ్ యొక్క క్లారిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్గా ఉందనుకోండి, దాన్ని మనం డల్ చేయొచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు, లేదంటే కంప్లీట్గా జీరో చేసేయచ్చు. చూసారు కదా, మన స్ట్రెంత్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన స్ట్రెంత్ ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత డిక్రీజ్ చేస్తే అంత డిక్రీజ్ అవుతుంది. సో ఇది ఒపాసిటీ. నెక్స్ట్ రీప్లేస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇమేజ్కి ఒక ఇమేజ్ని కానీ వీడియోని కానీ బాగా ప్లేస్ చేసి వీడియో ఎడిటింగ్ అంతా చేసుకున్నాం అనుకో, బట్ ఆ ఒక్క ఇమేజ్నే చేంజ్ చేయాలి. పైన మనం నేమ్స్ కానీ లేదంటే లెటర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా ఏవి చేంజ్ చేయకూడదు, కానీ ఇది ఒక్కటే మనం చేంజ్ చేయాలి. మరి అలాంటప్పుడు ఏం చేస్తాము, మొత్తం డిలీట్ చేసి చేయలేం కదా. సో అలాంటప్పుడు ఏ ఇమేజ్ అయితే మనకి వద్దు అనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసి రీప్లేస్ పైన క్లిక్ చేస్తే దాని ప్లేస్లో ఏ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని క్లిక్ చేస్తాం. ఇప్పుడు చూసారు కదా, నేను మాస్క్ తీస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. మాస్క్ 0 చేస్తాను. ఓకేనా, చూడండి రీప్లేస్ మీకు మళ్ళీ చూపిస్తాను. రీప్లేస్ ఈ ఇమేజ్ నాకు వద్దు, నాకు ఏ ఇమేజ్ కావాలి, దాని ప్లేస్లో ఈ ఇమేజ్ కావాలి. ఓకేనా, వస్తుందా, అంటే రీప్లేస్ యూజ్ చేసి మనం ఎక్కువగా వీడియో డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఏదైతే పార్ట్ మనకి రీప్లేస్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్నే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ఎఫెక్ట్. ఈ వాయిస్ ఎఫెక్ట్ అనేది దేనికి అంటే మనం వీడియో జనరల్గా ఇది యూజ్ చేయము, ఎందుకంటే అంత క్లారిటీ లేదు, నేను ప్రాక్టికల్గా చూశాను. వాయిస్ ఎఫెక్ట్ ఏంటంటే కొంచెం లేడీస్ వాయిస్లా కానీ లేదనుకుంటే చిన్నపిల్లల వాయిస్లా ఇలా వస్తాయి కదా, బట్ అవి కొంచెం క్లారిటీగా అయితే నాకు అనిపించలేదు. సో అందుకు నేను మీకు ఇది చెప్పట్లేదు, బట్ మీకు కావాలంటే తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డూప్లికేట్ అంటే ఏం లేదు, తెలుసు కదా, కామన్గా మనకి జెరాక్స్ అంటాం. ఇప్పుడు ఇదే ఫోటోని మనం ఇంకోటి కావాలి, సో డూప్లికేట్. ఎన్ని కావాలంటే అన్ని డూప్లికేట్స్. ఓకేనా, అర్థమైంది కదా, డూప్లికేట్ అంటే అంతే జస్ట్. లేదు, ఈ తర్వాత ఏంటంటే రొటేషన్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఇలా క్లిక్ చేస్తే సో ఇమేజ్ అనేది మనకి పైకి కిందకి డైరెక్ట్గా రొటేట్ చేసుకోవచ్చు. ఫ్లిప్ అంటే లెఫ్ట్ రైట్. ఓకేనా, నేమ్స్ కూడా మనకి లెఫ్ట్ నుంచి రైట్కి రివర్స్లో వస్తాయి. ఫ్లిప్ కదా, అంటే మనకి ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి ఎలా అయితే ఉంటుందో అలాగా లెఫ్ట్ నుంచి రైట్కి నేమ్స్ కూడా రొటేట్ అవుతాయి అనమాట. దాన్ని ఫ్లిప్ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్ దేనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో మూవ్ అవుతుంది అనుకుందాం. ఈ వీడియో మూవ్ అవుతున్నప్పుడు ఈ వీడియోని స్టాప్ చేస్తాను, ఇక్కడ ఫ్రీజ్ అప్లై చేస్తాను నేను ఈ క్లిప్పింగ్కి. కానీ ఇక్కడ పైన ఇంకొక వీడియో నేను పెట్టాను అనుకోండి, ఆ వీడియో ఏమవుతుందంటే అది మూవ్ అవుతుంది, ఇది ఫ్రీజ్ అవుతుంది. మీరు మూవీస్లో చూస్తుంటారు కదా, అంటే ఒక బైక్ మీద మూవ్ అవుతున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక బైక్ వెళ్తుంది అనుకోండి, ఈ బైక్ స్టాప్ అవుతుంది, బట్ వెనకతల బైక్ మాత్రం మూవ్ అవుతూ ఉంటుంది.
ఓకేనా, అది మూవీ ఎఫెక్ట్స్కి యూజ్ చేస్తారు. ఇది ఎందుకు నేను ఇందులో చూపించట్లేదంటే దీనికోసం నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మీకు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రివర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో ఉంది అనుకుందాం, మీకు ఒక వీడియో చూపిస్తే మీకు రివర్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియో ఉంది, జనరల్గా ప్లే చేస్తే ఏమవుతుంది, కొంచెం ముందుకెళ్తుంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే రివర్స్ అప్లై చేస్తాను. అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ ముందు నుంచి వెళ్ళిన వీడియో ఏమవుతుందంటే బ్యాక్ నుంచి ప్లే అవుతుంది. మీకు ప్రాక్టికల్గా చూపిస్తే అర్థమవుతుంది. ఓకేనా, సో నేను రివైండింగ్ అనేది అప్లై చేశాక చూడండి, బ్యాక్ నుంచి ప్లే అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని వచ్చింది, తర్వాత బ్యాక్ వస్తుంది అనమాట స్టార్టింగ్కి. ఓకేనా, కామన్గా అయితే మనకి ఫస్ట్ నార్మల్గా యానిమేషన్స్ వచ్చి లాస్ట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని వచ్చింది. ఓకేనా, రివర్స్ అనేది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఈజ్ దేనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తీసేస్తున్నాను, ఇది మీకు చెప్తాను చూడండి. ఇవన్నీ క్లియర్గా డిలీట్ చేస్తాను, లేదనుకుంటే ఒక పెద్ద ఇమేజ్ని నేను తీసుకుంటాను. ఇది తీసుకొని మీకు ఈజ్ అనేది దేనికి యూజ్ అవుతుందో చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో నేను తీసుకున్నాను. ఓకేనా, ఈ ఫోటో నేను తీసుకున్నప్పుడు ఈజ్ అనేది ఏం లేదు, సింపుల్గా ఇక్కడ కీ ఫ్రేమ్స్, ఇది చాలా ఇదేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, అవి చాలా వాటికి యూజ్ అవుతుంది. జస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, దీన్ని నేను స్టార్టింగ్లో అప్లై చేసి ఈ ఫోటోకి ఎండింగ్లో అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఏంటి, స్టార్టింగ్లో నాకు ఫోటో ఇలా ఉంది, ఎండింగ్లో నాకు ఏంటంటే ఫోటో ఇలా జూమ్ అవుట్ అవుతుంది. ఓకేనా, సో ఎన్ని కీ ఫ్రేమ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో కీ ఫ్రేమ్ అప్లై చేసుకుంటాను. ఓకేనా, సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫోటో స్టార్టింగ్ ఫోటో ఇలా ఉంది, సో సెకండ్ వచ్చేసరికి నాకు ఫోటో ఇలా వస్తుంది, థర్డ్ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఫోటోని ఇక్కడికి తీసుకెళ్తున్నాను, ఫోర్త్ వచ్చేసరికి ఏం చేస్తానంటే మిడిల్లోకి వచ్చేటట్టు పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, నేను 4 కీ ఫ్రేమ్స్ అప్లై చేశాను ఒకే ఫోటోకి. సో నేను ఎక్కడైతే కీ ఫ్రేమ్స్ అప్లై చేశానో అక్కడ ఫోటో అనేది ఆ విధంగా మూవ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఈజ్ అనే ఆప్షన్ ఎందుకు, ఓకేనా, మీకు ఈ డౌట్ కూడా వచ్చి ఉండదు కదా. ఈజ్ యూజ్ చేసి ఏం చేస్తాము, ఈజ్ అంటే ఏం లేదు, నేను మళ్ళీ ఇంకొక ఫోటోకి తీసుకొని చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఈ ఫోటోకి నేను 2 కీ ఫ్రేమ్స్ అప్లై చేస్తాను, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ ఫోటో ఫస్ట్ జూమ్ అవుట్ చేసేస్తాను ఇలాగ, తర్వాత వచ్చేసరికి జూమ్ ఇన్. ఓకేనా, ఇది నార్మల్గా మనం ప్లే చేస్తే ఏమవుతుంది, స్లోగా నార్మల్గా జూమ్ అవుట్, అదే ఇమేజ్ అనేది జస్ట్ జూమ్ అవుట్ అవుతుంది. బట్ ఈజ్ ఆప్షన్ ఎందుకు అంటే ఇది యూజ్ చేస్తే మనం ఇలా క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన ట్యాప్ చేస్తాను చూడండి, అంటే ఫస్ట్ స్లో వెళ్ళి ఒకేసారి మూవీస్లో మనకి ఎలా జూమ్ అవుట్ అవుతుంది ఫాస్ట్గా యానిమేటెడ్గా, ఫస్ట్ స్లో వెళ్ళి ఒకేసారి బ్లాస్ట్ టైప్. ఓకేనా, అలా మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఈజీలో ఉన్న ఆప్షన్స్ అన్నమాట చూడండి. ఓకేనా, అంటే ఈజ్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనం ఏదైతే యానిమేషన్స్ ఉన్నాయో అప్లై చేస్తామో ఈక్వల్ టు యానిమేషన్స్, బట్ ఏంటంటే మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు. యానిమేషన్ని మనం ఎలా చేయాలి, ఏ విధంగా కావాలి, లెఫ్ట్కి రావాలా లేదంటే రైట్కి రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఫస్ట్ యానిమేషన్ ఇలా ఉంది, నేను ఏం చేస్తాను, దీన్ని ఇలా సైడ్కి వచ్చేటట్టు నాకు కావాలనుకుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడుతున్నాను నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర, సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఏం చేస్తానంటే ఇలా సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ నుంచి ఇలాగా సైడ్కి వెళ్తుంది, అక్కడ మనం ఈజ్ ఆప్షన్ అప్లై చేసాం కాబట్టి అంత స్పీడ్గా మూవ్ అప్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫైనల్ వరకు కూడా మీకు అర్థమైంది కదా. ఇంకా ఏమైనా ఇందులో మీకు డెప్త్గా షార్ట్స్ వీడియోస్ చాలా చేస్తాను, ఇవన్నీ యూస్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా కంప్లీట్గా అర్థమవుతుంది. అండ్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, 100% నేనైతే మీకు షూర్గా చెప్తున్నాను, ప్రతి దానికి కూడా నేను డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాను. అండ్ మీకు ఏ వీడియోస్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్
ఆ లింక్ పెట్టండి, ఈ విధంగా చేయాలి, ఆ వీడియో చేసి చూపించమంటే నేను చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.